ప్రైజ్ లార్డ్. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ముందుగా ప్రేమగల మా తండ్రి, నమ్మదగిన మా స్వామి, ఘనమైన మా ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, నమస్కారాలు. ప్రభు, మరి 25వ తారీఖు ఉదయకాల సమయంలో చిన్న బిడ్డల కొరకై నీ వాక్యాన్ని వివరించడానికి నిలబడుచున్న నన్ను బలహీనుడని ఒప్పుకొనుచున్నాను. ప్రభా, నీ వాక్య భాగం వాళ్ళకి వివరించడానికి నాకు శక్తి లేదు, జ్ఞానం లేదు. నీ యొక్క జ్ఞాన వివేచన, సమయస్ఫూర్తి, నీ నడిపింపును నాకు దయచేసి నా నోట నీ మాటల నుంచి ఆ మాటలు ఈ పిల్లలకు వివరించట్లో సహాయపడండి. చేరువచ్చిన పిల్లలు ప్రభా, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం వారికి దయచేయండి. విన్న వాక్యాన్ని వాళ్ళ హృదయంలో మరీ వలె భద్రం చేసుకున్నట్లుగా సహాయపడుతూ రండి. ఆ ప్రకారం వారు నీ మాటల ప్రకారం జీవించి వారు జ్ఞానమందును మరి దేవా భవిష్యత్తులో ఆశ్రయించబడినట్లుగా వారికి సహాయపడమని ప్రార్థిస్తూ వస్తున్నాను. నీ నడిపింపును దయచేయమని రక్షకుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ ప్రైజ్ లార్డ్. మరి ఈ సంవత్సరము మన యొక్క ముఖ్య అంశం ఏంటి? ఇక్కడ ఏముంది చదవండి. మన యేసు ప్రభు యొక్క జ్ఞానమందు అభివృద్ధి పొందాలన్నమాట. యేసు ప్రభు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పాలి. బైబిల్ గ్రంథం చదవడం ద్వారా దేవుని యొక్క జ్ఞానం మనం సంపాదించుకోవాలన్నమాట. ఈ బైబిల్ గ్రంథము ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మనకి దేవుడు ఏమైనా ఆకాశంలో నుంచి విసిరేశాడా? లేదు కదా. దేవుడు ఇది మనకి ఎట్లా ఇచ్చాడో తెలుసా? మీకు తెలుసా? ఎవరికైనా ఎట్లా ఇచ్చాడంటే చెప్తా, జాగ్రత్తగానండి. ఇదేం చేశాడంటే దేవుడు మరి ఆకాశం నుండి మాట్లాడుతూ ఉండగా ఆయన ఏర్పరచుకున్న మనుషులు ఒక 40 మంది ఏం చేశారంటే ఆయన మాటలను శ్రద్ధగా విని మరి ఏం చేశారంటే అవి పూర్వకాలంలో ఏమంటే ఒక కాగితపు చుట్టల మీద రాసి, చర్మాల మీద రాసి జాగ్రత్త పరుస్తూ వచ్చారు. ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని ఒక రోజులోనూ ఒక సంవత్సరంలో రాయలా, దగ్గర 1600 సంవత్సరాలు రాస్తూ వచ్చారు. అంటే కొన్ని సంవత్సరాలు దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు మాత్రమే రాశారు. తర్వాత ఏమైంది? తర్వాత మరలా దేవుడు మాట్లాడేంత వరకు వాళ్ళు వెయిట్ చేశారు. ఆ విధంగా 1600 సంవత్సరాలు మాట్లాడిన మాటలను ఏం చేశారంటే వాళ్ళు రాసి ఆ బైబిల్ గ్రంథాన్ని మనకిస్తూ వచ్చారనమాట. బైబిల్ గ్రంథంలో ఏముంది? దేవుని మాటలు ఉంటాయి. అవునా? మనం ఏమేమి నేర్చుకోవాలో, ఏం చేయకూడదో, ఏం చేయాలో అనేది దేవుడు తన బైబిల్ గ్రంథంలో రాపించి ఇచ్చాడనమాట. తర్వాత తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఏం చేశాడు? దీంట్లో రాయిస్తూ వచ్చాడనమాట. అర్థమైందా? ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి వ్రాయబడుతూ వచ్చింది. ఆయన కుమారుడు ఏం చేశాడు ఏమ్మా? ఈ లోకానికి మన కోసం వచ్చాడనమాట. వచ్చి ఆయన ఏం చేశాడు? మన కోసం మన పాపాలను తీసివేయటం వరకు వచ్చాడనమాట. పాపాలను తీసివేయటం అంటే మనం ఏం చేస్తాం? చిన్నప్పుడు అబద్ధాలు ఆడుతూ ఉంటాం. అవునా? మరి అమ్మ నాన్న మాటకి విధేయత చూపించము, అటువంటివి అన్నమాట. మరి అనేకులు ఏం చేశారంటే ఈ దేవుని యొక్క మాటల్ని విశ్వసించారు. కొంతమంది విశ్వసించిన వాళ్ళు ఏం చేశారంటే దేవుని మాటలు నమ్మిన వాళ్ళేమో మరి వాళ్ళు ఏం చేశారు? బాగుపడుతూ వచ్చారు. బాగుపడతామంటే దేవుని యొక్క జ్ఞానమందు అభివృద్ధి చెందుతూ వచ్చారు. వినని వాళ్ళు ఏం చేశారంటే శ్రమల పాలవుతూ వచ్చారు. ఇప్పుడు అమ్మా నాన్న చెప్పిన మాట వినలేదనుకో, ఒక్కోసారి ఏమవుతుందంటే అది మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు తెస్తుంది. అమ్మా నాన్న ఏం చేస్తారు? దేవుని మాటలు విని అవి మీకు చెప్పాలని చూస్తూ ఉంటారు. అవునా? అవి ఏం చేయాలి? మీరు జాగ్రత్తగా వినాలన్నమాట. మరి ఇక ఇవాళ వస్తే మన పాఠ్య భాగంలోనికి వద్దాం. పాఠ్య భాగం ఏంటంటే మరి మన యేసు ప్రభు రాకముందు ఈ బైబిల్లో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి ధర్మశాస్త్ర గ్రంథము, అంటే పాత నిబంధన గ్రంథము, దాన్నే ధర్మశాస్త్రం అంటారు. యేసు ప్రభు వచ్చినాక నూతన నిబంధన అని ఇంకొకటి బైబిల్ గ్రంథంలో ఇంకొక భాగం ఉందన్నమాట. యేసు ప్రభు రాకముందు ఈ యొక్క ధర్మశాస్త్ర కాలంలో కొద్దిమంది రాజులు పరిపాలిస్తూ వచ్చారు.
దేవుని ప్రజలైన వారిని. వింటున్నారా? ఇటు చూడాలి, అందరూ ఇటు చూడాలి. మరి దేవుని ప్రజలను రాజులు పరిపాలిస్తూ వచ్చారు. ఆ రాజుల్లో ఒక రాజుని గురించి మనం చూద్దామన్నమాట. ఇదిగో ఈ చిన్న బాలుడు ఉన్నాడు, చూసారా? ఈ బాలుడి పేరేంటో తెలుసా? యోషియా. ఈయనకి 6 సంవత్సరాలు ఉన్నాయన్నమాట. 6 సంవత్సరాలు ఉన్నప్పుడు అతని తండ్రి అయిన ఆమోను ఆయన కూడా యోధా ప్రజల్ని పరిపాలిస్తూ ఉన్నాడనమాట. ఇదిగో ఈయన అతని తండ్రి. ఈయన పేరేంటి చెప్పాలి? ఈయన పేరు ఆమోను. ఈయనేమవుతాడు? కుమారుడు కదా. ఈయనేమవుతాడు? తండ్రి అవుతాడు అనమాట. ఈయన మరి పరిపాలన చేస్తూ ఉన్నాడనమాట. మరి పరిపాలన చేస్తున్న రాజులు ఎక్కడ ఉంటారమ్మా? రాజభవనంలో ఉంటారు. రాజభవనం ఎట్లా ఉంటుంది? మన ఇళ్ళలాగా ఉంటాయా? చాలా గొప్పగా ఉంటుంది, అందంగా ఉంటుంది, సకల సౌకర్యాలు ఉంటాయి. అటువంటి రాజభవనంలో కూడా ఈయన పెరుగుతూ వచ్చాడు. అర్థమైందా? మరి ఈ రాజు పరిపాలన చేసేటప్పుడు అనేక కార్యాలు చూడవలసి ఉంటుందన్నమాట. అంటే రాజు పరిపాలన చేస్తుంటే ఎక్కడేం జరుగుతుందో అవన్నీ తెలుసుకోవాల్సి నా ఆవశ్యకత ఉంటే ఆ పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఆ పనులు చేస్తూ ఉండగా ఈయన ఏం చేసేవాడంటే, ఈ రాజు దేవుని మాటలను పెడచెవిని పెట్టి మరి మంచిగా పరిపాలన చేయక దేవుని యొక్క ఆజ్ఞలను తృణీకరించి దుష్టుడైన సాతానుడి యొక్క విగ్రహాలను పెట్టుకొని పూజిస్తూ ఉన్నాడు. అర్థమైందా? మరి ఈ రాజే అట్లా విగ్రహాలను పెట్టుకొని పూజిస్తూ ఉంటే మరి జనులు ఏం చేస్తారు? జనులు కూడా అట్లాగే విగ్రహాలను పూజిస్తూ ఉంటారనమాట. అట్లా పూజిస్తూ ఉండగా మరి చిన్న బిడ్డ అయిన యోషియా ఎట్లా ఉంటాడు? మరి ఆయన కూడా అలాగే చేయాలి, అలాగే నేర్చుకుంటాడు. కానీ యోషియా అలా చేయలా. వాళ్ళ నాన్న చేసినట్లు దుర్మార్గంగా నడుచుకోవాలా. దుర్మార్గంగా అంటే విగ్రహాలను పెట్టుకొని దేవతలను పెట్టుకొని పూజించలా. అట్లాంటి మరి యోషియా కూడా అలాగ నడుచుకోకుండా ఏం చేశాడంటే మరి తన తండ్రిని చూస్తూ వచ్చాడు, అట్లా ఉండకూడదని అనుకుంటూ వచ్చాడనమాట. మరి తన తండ్రి దుర్మార్గుడైన వలన ఏమైందంటే దేవునికి దూరమైతూ వచ్చిపోయాడు. దుర్మార్గులను దేవుడు ఎప్పుడు దగ్గరికి రానివాడు, అంటే అన్ని దేవతలను పూజించే వాళ్ళ దగ్గరికి రానివాడు అనమాట. అట్లా ఆయనకి శత్రువులు ఎక్కువైపోతూ వచ్చారు. అర్థమైపోయిందా? ఇప్పుడు ఒక రాజు సరిగా పరిపాలిస్తే అందరూ మంచివాళ్ళు, ఆయనకి స్నేహితులు అయిపోతారు. మరి చెడుగా పరిపాలన చేసినప్పుడు ఏమవుతుంది? చెడుగా అంటే విగ్రహాలను పూజించి మరి వాటికి సాగిలిపడి వాటిని ఆరాధిస్తే దేవుడు ఒప్పుకోడు. కాబట్టి ఆ చెడు మార్గంలో వెళ్ళేవాడు అంటే చెడు కార్యాలు చేస్తూ వచ్చాడు. అటువంటి చెడు కార్యాలు చేసేవాళ్ళకి శత్రువులు ఎక్కువ అయిపోతూ ఉంటారనమాట. అర్థమైందమ్మా? అయితే మరి ఈయన యొక్క తండ్రి ఎవరో తెలుసా? మనష్షే. 2వ రాజుల గ్రంథంలో ఉంది, చదువుతారా మరి మీరు? 21వ అధ్యాయం తీయండి, త్వరగా తీయాలమ్మా. 21వ అధ్యాయం 1వ వచనం నుండి 18వ వచనం చదివితే ఆ మనష్షే ఎవరో, యోషియా ఎవరో, ఆమోన్ ఎవరో తెలుస్తుంది అనమాట. అమ్మా ఇంగ్లీషా తెలుగు చదవండి. 1 to 18. చెప్పమ్మా. చాలు. మనషే అంటే వీళ్ళ నాన్న పేరు ఏంటంటే మనషే అనమాట. మనషే ఏళ్ళను ఆరంభించిన 12 ఏళ్ల వయసులో రాజ్యాన్ని పరిపాలిస్తూ వచ్చాడు. ఆయన కూడా ఏం చేశాడంటే ఈయన వలే ఈ మనషే అని ఆయన కూడా వీళ్ళ తాత మనషే, ఈయనేమో ఆమోను, మనషే కుమారుడు ఆమోను. మనషే పరిపాలించినప్పుడు కూడా ఆయన కూడా ఏం చేశాడంటే దేవునిని ఆరాధించకుండా సాతాను విగ్రహాలను పెట్టుకొని వాటిని పూజిస్తూ ఆయన కూడా చెడుగా పరిపాలన చేస్తూ వచ్చాడనమాట.
అట్లా చెడుగా పరిపాలన చేస్తూ ఉండేసరికి మరి ఏం చేశాడంటే దేవుడు ఎక్కువ కాలం ఊరుకోడు. అట్లా చేస్తే ఏం చేశాడంటే మనషే పరిపాలనలో ఏమైంది, పక్క రాజ్యమైన మరి బబులోను రాజ్యాధిపతి అయిన ఆ యొక్క రాజు ఏం చేశాడంటే వీళ్ళ మీదకి దండెత్తి వచ్చి వీళ్ళ తాతను ఏం చేశాడంటే వీళ్ళ నాన్నని మరి ఆ రాజ్యానికి తీసుకెళ్ళిపోయాడు. ఎవడు బబులోను రాజ్యంలోకి తీసుకెళ్ళి జైల్లో పెట్టాడనమాట. జైల్లో పెట్టినప్పుడు వీళ్ళ తాత అయిన మనషే ఏం చేశాడంటే అక్కడ రియలైజ్ అయితే వచ్చాడు, అయ్యో నేను దేవుని మాట వినకుండా విగ్రహాలను పూజించి, వినాలమ్మా ఇటు వినాలి, విగ్రహాలను పూజించి దేవుడు కోపాగ్ని తెచ్చుకున్నాను కాబట్టే నాకు ఇట్లా జైలు పాలయ్యానని తెలుసుకొని రియలైజ్ అయితే వచ్చాడు. రియలైజ్ అయ్యి వచ్చినాక దేవుడికి మొరపెట్టాడు. అక్కడికి వెళ్ళి ప్రభువా నన్ను తప్పించమని మొరపెట్టినాక ఏం చేస్తాడు, దేవుడు కనికరం గలవాడు, జాలి గలవాడు, దయ గలవాడు కాబట్టి ఏం చేశాడంటే ఆయన మొర ఆలకించి మరలా ఆ బబులోను రాజ్యం నుండి ఏం చేశాడంటే మరి యోధా రాజ్యంలోకి తీసుకుంటూ వచ్చాడు. మరి యోధా రాజ్యంలోకి తీసుకుని వచ్చినాక మనషే రియలైజ్ అయ్యాడు కదా, రియలైజ్ అయ్యాడు. కానీ జనాలు ఇంకా విగ్రహాలను పూజిస్తూనే ఉన్నారు. ఆయన కుమారుడైన ఆమోను కూడా అదే స్థితిలో ఉన్నాడు. ఏం చేశాడు, మనషే తన కుమారుడైన ఆమోనికి, అయ్యా ఇట్లా చేయకూడదురా నాన్న, ఇట్లా చేయబట్టి నేను జైలు పాలయ్యానని చెప్తూ వచ్చాడు. చెప్తూ వచ్చినప్పుడు ఈయన ఏం చేశాడు, హృదయాన్ని కఠినం చేసుకొని అన్నట్టుగా వాళ్ళ తండ్రి అయిన మనషే మాట వినలేదు. మనషే మాట వినపోయేసరికి అట్లాగే వాళ్ళ తండ్రి ముందు ఎట్లా నడుచుకున్నాడో అట్లాగే నడుచుకుంటూ వచ్చాడు. ఈయన వీళ్ళ తండ్రి అయిన మనషే ఏం చేశారంటే దేవుని దృష్టికి చెడు నడత నడుచుకుంటూ వచ్చారు. అట్లా నడుచుకుంటూ వచ్చేడు ద్వారా ఏమైందమ్మా, మరి శ్రమల పాలవుతూ వచ్చారు. ఆ విధంగా మనం కూడా ఏమైందంటే దేవుని యొక్క మార్గంలో నడుచుకోకపోతే మనం కూడా శ్రమల పాలవ్వాల్సి వస్తుంది. అర్థమైందా? కాబట్టి మన తల్లిదండ్రులు చెప్పిన దేవుని మాటలు చెప్పిన ఏం చేయాలంటే శ్రద్ధగా మనం వినాలా. శ్రద్ధగా అని ఆ మాటల్ని దేవుని మాట మా హృదయంలో దాచుకొని ఆ ప్రకారం నడుచుకున్నట్లయితే మనకి ఆళ్ళ వలె శ్రమలు రాకుండా మరి యోషియా వలె క్షేమంగా ఉంటాం. మరి అయితే ఈయన తాత తండ్రి అట్లా నడుచుకున్నా కూడా మరి ఈయన ఎట్లా చేశాడో తెలుసా, ఆ రాజ్యంలో ఉండే కొద్దిమంది పెద్దలు ఏం చేశారంటే, అరే బాబు మీ తాత తండ్రి సరికూర్చమ్మా, మీ తాత తండ్రి దేవుని మాటలు వినకుండా ఇట్లా శ్రమలు పాలయ్యారు, నువ్వు అట్లా చేయొద్దని కొద్దిమంది మరి మంచి వాళ్ళు ఉంటారు కదా, నీతిమంతులు, అట్లాంటి మంచి విషయాలు యోషియాకు చెప్పుంటారు. కాబట్టి ఏం చేశాడంటే యోషియా ఒక మంచి తీర్మానం చేసుకున్నాడు. ఏమనంటే అట్లా నడుచుకోకూడదని. మనం కూడా ఏంటంటే చిన్నపిల్లలైన మీరు కూడా చిన్న వయసులోనే యోషియా వలె, ఎప్పుడు యోషియా 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఏం చేశాడు, మంచి తీర్మానం చేసుకుంటూ వచ్చాడు. మీరు కూడా మీ వయసులో కూడా యేసు ప్రభు మార్గంలో నడుచుకోవాలని తీర్మానం చేసుకుంటే అప్పుడు ఏం చేస్తాడంటే, ప్రియమైన వారలారా, మరి బైబిల్ గ్రంథమే మనకు మంచి తీర్మానాలకు నడిపించేదిగా ఉంటుంది. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే పాపం వల్ల వచ్చే జీతము మరణమని సెలవిస్తుంది. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఇప్పుడు వాళ్ళు ఎట్లాగా పాపం చేసి పశ్చాత్తాపడ్డారో మనం కూడా పాపం అంటే అబద్ధాలు ఆడటం, టీవీలు చూడటం, ఫోన్లు చూడటం, మరి ఇంకా మరి అసభ్యకరమైన మాటలు మాట్లాడతాం. ఇవన్నీ ఏంటంటే దేవుని దృష్టిలో మనకి పాపంగా ఉంటూ వస్తుంది అన్నమాట. అట్లా పాపం చేస్తే ఏమంటున్నాడంటే యెహెజ్కేలు గ్రంథం చూడండి, 18వ అధ్యాయం 4వ వచనం చదవండి త్వరగా. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. ఇంగ్లీష్ కాదు, తెలుగు. నాకు ఇంగ్లీష్ అంత అర్థం కాదు. ఎవడు పాపం చేయనో వాడే మరణం పొందవలసి ఉంటుంది. ఏంటి మీరు ఎవరు బైబిల్ తెచ్చుకోలేదా? చదవటానికి భయపడుతున్నారా? అట్లా ఏం ఎవరు ఏమనరు మిమ్మల్ని. షాలోమ్ నువ్వు చదవచ్చుగా తెలుగు. ఎవడు పాపము చేయనో వాడే మరణం పొందవలసిందంట అనమాట. పాపం చేసినవాడు చచ్చిపోవాలి అంటే మరి అట్లాగా పాపం చేయకుండా ఎవరు ఉంటారు? అందరూ పాపం చేస్తూ ఉంటారు. కాబట్టి మరి పాపం అంటే ఆ మరణం అంటే ఏంటో ఒకసారి వివరిస్తాను, వినండి గట్టిగా జాగ్రత్తగా. పాపం అంటే మన హృదయంలో మరి దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించినా అది పాపమే అవుతుంది. మరి కాబట్టి ఆ పాపం వల్ల వచ్చే జీతం ఏమని చెబుతుందంటే మరణం అన్నమాట. ఆ మరణం నుండి
అంటే దేవుడు ఈ 60-70 సంవత్సరాలు మనం బ్రతికి చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టి మనలో ఉన్న ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలా. దేవుని దగ్గరికి వెళ్ళకుండా పాపంలో చనిపోతే ఆ ఆత్మ దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోద్ది, సదాకాలం దూరంగా వెళ్ళిపోద్ది. అంటే మరి దేవుడు శత్రువైన సాతానికి ఏర్పాటు చేసిన నరకాగ్ని గుండాలోనికి వెళ్ళాల్సి వస్తుందన్నమాట. అటువంటి స్థితి నుండి తప్పించుట కొరకు ఏం చేశాడంటే, మరి మనం ఏం చేయాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలన్నమాట. యేసు ప్రభు దగ్గరికి రావాలంటే బైబిల్ గ్రంథం చదవాలి. అర్థమైందా? అనుదినం ఎంతమంది బైబిల్ చదువుతున్నారు చేయొద్దండి. ప్రతిరోజు బైబిల్ చదివేవాళ్ళు, మరి ఇక మీదట అయినా చదవలేని వాళ్ళు రోజు బైబిల్ చదవండి. బైబిల్ చదివితే ఏం చేస్తాడంటే పాపం అంటే ఏంటో తెలుసుద్ది, పాపా నుండి వచ్చే జీతం ఏంటో తెలుసుద్ది, పాపా నుండి మనం ఎట్లా తప్పుకోవాలనేది బైబిల్ గ్రంథం మనకి బోధిస్తూ ఉంటుందన్నమాట. అయితే మరి ఆ విధంగా యోషియా వాళ్ళ నాన్న తాత పాపంలో నడిచినప్పుడు మరి యోషియా తర్వాత వాళ్ళ నాన్న అయిన ఆమోను పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ ఆమోను ఏం చేశాడంటే దుర్మార్గంగా నడుచుకున్నాడు అని చెప్పాను కదా. ఆమోను ఈయనకి శత్రువులు ఎక్కువ ఉండటం వల్ల ఏం చేశారంటే మరి ఈయన్ని ఆయన సేవకులే చంపేశారు. ఈ ఆమోను ఏం చేశారమ్మా, ఆయన సేవకులు రాజనగర్లో ఉండే సేవకులే చంపేస్తూ వచ్చారు. చంపేస్తే ఏం చేశారు, అప్పటికి ఆయన ఆ రాజ్యం పరిపాలించడం మొదలుపెట్టి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లోనే ఈయన ఏం చేసి 2 సంవత్సరాలు పరిపాలించగానే చంపేశారు. అప్పుడు ఈయనకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 8 సంవత్సరాలు వచ్చింది. అర్థమైందా? ఈయనకి 6 సంవత్సరాలు ఉండగా ఈయన పరిపాలన చేశాడు. 2 ఏళ్ళు చేసినాక 2వ సంవత్సరం అనగానే ఆయన చంపేశారు. అప్పుడు ఈయనకి ఎన్ని సంవత్సరాలు అవుతాయి? 8 సంవత్సరాలు. గట్టిగా చెప్పాలి, 8 సంవత్సరాలు వచ్చినాయి. అప్పుడు యోధా ప్రజలకు రాజు లేడు. రాజులు అయిపోయేసరికి అక్కడున్న ప్రజలందరూ ఏం చేసి, అక్కడున్న పెద్దలు ప్రజలందరూ మరి మనకు ఒక రాజు కావాలి కదా అని ఏం చేశారంటే, ఏం చేశారంటే ఈ 8 సంవత్సరాల వయసులో రాజుగా ఆయన్ని ఎన్నుకున్నారన్నమాట. రాజుగా రాజు పరిపాలన చేసేటప్పుడు ఏం చేస్తారమ్మా, రాజుకి ఏం చేస్తారు, రాజుగా అభిషేకించినప్పుడు కిరీటం పెడతా వస్తారన్నమాట. అర్థమైందా? కిరీటం పెడితే మరి ఆయనకి మరి ఎంత ఘనత వస్తుందన్నమాట. రాజు అన్నమాట. రాజు అంటే రాజుకి ఎన్ని ఆధిక్యతలు ఉంటాయి అన్నమాట. ఆయన ఏం చెప్తే అది చేయాలా, ఏది వినమంటే అది వినాలన్నమాట. అటువంటి స్థాయిలోకి 8 సంవత్సరాలు అప్పుడే వచ్చాడనమాట. మీరు కూడా మీ స్కూల్లోనో మీ సెక్షన్లోనో మీరు దేవుని మాటలు విన్నట్లయితే, యోషియా వలె నడుచుకున్నట్లయితే మిమ్మల్ని కూడా ఇట్లా తలమానికంగా ఉంచుతాడు. మీ సెక్షన్లో కానీ మీ స్కూల్లో కానీ ఉన్నతమైన స్థితిలోకి తీసుకుంటూ వస్తాడనమాట. అట్లాగా యోషియా 8 సంవత్సరాలప్పుడు మరి రాజ్య పరిపాలన చేయాలంటే జ్ఞానం కావాలా, సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండాలా, మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండాలా. అట్లాగూ మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఏం చేశారంటే యోషియాకి సలహాలు ఇచ్చి పరిపాలన చేయట నేర్పిస్తూ వచ్చారనమాట. నేర్పిస్తూ వచ్చినాక మరి ఆయన పరిపాలన మొదలుపెట్టినాక దేశం ఎట్లా ఉందనేది, దేశంలో ఏం జరుగుతుంది ఏంటని తెలుసుకుంటూ వచ్చాడు. దేశం ఎట్లా ఉందంటే వాళ్ళ నాన్న వాళ్ళ తాత చేసినట్ల కాలంలోనే ప్రజలు ఎట్లాగుండారో విగ్రహాలను పూజిస్తూ విగ్రహాలను ఆరాధిస్తూ దేవతా స్తంభాలను నిలబెట్టుకుని అట్లాగే పరిపాలన చేస్తూ ఉన్నాడు. యోషియా ఏం చేశాడు, అట్లా చేయకూడదని తీర్మానం చేసుకున్నాడు కదా. అట్లా ఉండటం ప్రజలు యోషియాకి ఇష్టం లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి మరి తప్పొప్పుల గురించి తెలుసుకోవడానికి ఈయనకి సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. సలహాలు ఇచ్చేది అప్పుడు బైబిల్ గ్రంథం లేదు వాళ్ళకి, లేదు ధర్మశాస్త్ర గ్రంథం కొద్ది గ్రంథాలే ఉన్నాయి. అక్కడున్న పెద్దలు మాత్రం కొన్ని సలహాలు ఇచ్చి పరిపాలన చేపిస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. అయితే మరి పరిపాలన మొదలుపెట్టినాక ఏం చేశాడంటే ఆ రాజ్యంలో ఉండే దేవుని మందిరం శిథిలమైపోయింది. శిథిలమైపోతే ఆ 8 సంవత్సరాల వయసు అప్పుడు దేవుని యొక్క మందిరాన్ని అయ్యో ఇట్లా ఉందేంటి అని ఆలోచన చేస్తూ వచ్చాడు. ఆలోచన చేసి దాన్ని పునర్నిర్మించుకోవాలని ఒక తీర్మానం చేసుకుంటూ వచ్చాడు. విన్నారమ్మా? తీర్మానం చేసుకుని ఏం చేశాడంటే అది బాగు చేద్దామని ఆ యొక్క మందిరం యొక్క యాజకుడు ఎక్కడ ఉంటారంటే ఇప్పుడు మన పాస్టర్ గారు ఫిలిప్ అన్న గారు దేవుని మందిరంలో దేవుని వాక్యం బోధిస్తూ ఉంటారు కదా.
ఇప్పుడేమో దైవ సేవకులు అంటున్నారు, అప్పుడేమో యాజకులు ఉండేవాళ్ళు. మనుషుల యొక్క పాపానికి పరిహారం చేయటం కోసం దేవుని దగ్గరికి వెళ్ళటానికి మనుషులకి నరులకి మధ్యన యాజకుడు ఉండేవాడు. ఆ యాజకుడు ఏం చేశాడంటే ఆ పనులు చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఆ పనులు చేస్తాడని ఒక వస్తువు దొరికింది ఆయనకి. ఆ వస్తువు దొరికేసరికి ఏంటా ఇదని తీసి చూశాడు. ఏంటా అని తీసి చూసేసరికి అది ఒక చుట్ట అన్నమాట. ధర్మశాస్త్ర గ్రంథం ఒక చుట్ట ఉంది. చుట్టి అది ఆయనకి దొరికిందనమాట. అరే ఏంటి ఆయన తీరా తీసి చూస్తే దేవుని గ్రంథమైన ధర్మశాస్త్ర గ్రంథం వాళ్ళకి దొరికింది. ఆహా, ఆ ధర్మశాస్త్ర గ్రంథం అట్లా మరుగున పడటానికి కారణం ఎవరు? ఆమోను, వాళ్ళ నాన్నైన మనషే. అంటే వీళ్ళ నాన్న వీళ్ళ తాత దేవుని గ్రంథాన్ని ఎక్కడో పడేశారు, మందిరం గురించి పట్టించుకోవాలా. ఆ పనులే ఇది ఇప్పుడు అది దొరికేసరికి ఏం చేశాడంటే మరి హిల్కియా అనే యాజకుడికి దొరికింది. అది ఆయన స్నేహితుడైన మరి పాషాన్ అని ఒక స్నేహితుడు ఉంటాడు. పాషాన్ అనే స్నేహితుడికి దగ్గరికి వెళ్ళి, అరే బాబు ఇది నాకు దొరికిందిరా, దీన్ని ఏంటైనా తెరిచి చూస్తే ధర్మశాస్త్ర గ్రంథము అనేసరికి వాళ్ళు ఏం చేశారంటే బాగా సంతోషిస్తూ వచ్చారు. అరే ఇది పరిపాలన చేయటానికి మన రాజుకు అవసరమరా ఈ గ్రంథము, తీసుకెళ్ళి మన రాజు దగ్గర తెలియజేద్దామని చూపిద్దామని వాళ్ళిద్దరూ యాజకుడు అతని స్నేహితుడైన హిల్కియా పాషాన్ ఏం చేశారంటే వాళ్ళు తీసుకుని రాజు దగ్గరికి వచ్చారు. మరి రాజు అంతకుముందు ఆ గ్రంథం ఎప్పుడు చూడలా, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి వాడై ఉండటం వలన అది చూడంగానే ఎంతో సంతోషిస్తూ వచ్చాడు. ఆ తీసి దాంట్లో ఉన్న భాగాల్ని చదివి వినిపిస్తున్నారు. ఆ యొక్క దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో మాటల్ని ఆ రాజు అయిన యోషియాకి ఎవరు వినిపిస్తున్నారు? యాజకుడు, అతని స్నేహితుడు. యాజకుడు ఎవరు? హిల్కియా. అతని స్నేహితుడు పాషాన్. వీళ్ళు రాజుకు వినిపిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి. మీరేమన్నా వేరే ఆలోచిస్తున్నారా? చెప్పే పాఠం శ్రద్ధగా వినాలా. తర్వాత మీకు ఈ పాఠం మీదే ఒక బుక్ ఇస్తాము, దాంట్లో మరి మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. శ్రద్ధగా అంటే త్వరగా మీరు చేయొచ్చు అన్నమాట. అర్థమైందా? కాబట్టి ఆ యొక్క గ్రంథం తీసుకొచ్చి రాజుకి ఇచ్చి రాజు దగ్గర చదువుతూ ఉండగా రాజు శ్రద్ధగా వింటూ వచ్చాడు. ఎందుకు శ్రద్ధగా విన్నాడు? దేవునంటే భయభక్తులు గలవాడై ఉండు ద్వారా శ్రద్ధగా వింటూ వచ్చాడు. చాలా శ్రద్ధగా ఆలకిస్తున్నాడు. అరే అని దేవుడి గ్రంథం దొరికింది కదా అని ఆ మాటలను విని ఆలోచిస్తూ ఉన్నాడు. ఏముందంటే దాంట్లో మరి చూడండి, లేవియా కాండం 19వ అధ్యాయం 2వ వచనం చదవండి త్వరగా. లేవియా కాండం 19వ అధ్యాయము 2వ వచనం. అది ఏమంటున్నాడు? మీరు పరిశుద్ధులై ఉండాలని అంటున్నాడు. యోధా జనాంగం ఎట్లా ఉన్నారు? పరిశుద్ధంగా ఉన్నారా? దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉన్నారు, పాపంలో జీవిస్తున్నారు. నేను మీ దేవుడని యెహోవానగు నేను పరిశుద్ధుడును అంటున్నాడు. తర్వాత ఇంకేం కిందకి చదివితే ఏముందంటే అక్కడ కాదు. తర్వాత మరి ఆ గ్రంథంలో ఉన్న కింద మాటలు చదివి ఆయన వినిపిస్తూ వచ్చారు. ఏముందంటే మరి నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఏమన్నారు? నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదమ్మా. మాట్లాడొద్దు తల్లి, నీ పేరేంటి? మాట్లాడొద్దు. వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందైనా భూమి అందైనా భూమి కింద నీటిలోనైనా దేనిని నీవు విగ్రహంగా చేసుకొనకూడదు, దానికి సాగిలు పడకూడదు, దాన్ని పూజించకూడదు, దాన్ని ఆరాధించకూడదని దేవుడు వాక్యము ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉంటే అది రాజుకు వినిపిస్తున్నారు చదివి. అర్థమైందా? అది వినిపిస్తూ ఉండగా మరి యోషియా శ్రద్ధగా విని ఆ మాటల గురించి ఆలోచిస్తున్నాడు అనమాట. మరి ఏమంటున్నాడంటే దేవుడు అదే అంత మాత్రమే కాక, మీరు గినక ఇట్లాగే పాపంలో నడిచినట్లయితే మీరు చేసిన దోషాన్ని మీ మీద మాత్రమే కాదు, మీ పిల్లలు 3-4 తరాల వరకు ఆ యొక్క దోషాన్ని పంపిస్తాను, జాగ్రత్త సుమి అని దేవుని గ్రంథంలో రాసింది ఎవరికి? యోషియాకి వినిపిస్తున్నారు. యాజకుడును ఆయన స్నేహితుడైన వారు వినిపిస్తూ ఉండగా మరి
మళ్ళీ ఇంకొక మాట అంటున్నాడు, అదే గ్రంథంలో ఏమంటున్నాడంటే, మీరు యోధా జనాంగం కొద్దిగానే ఉండారు, మీరు ఉండి నన్ను సేవించకుండా ఇట్లా మరి అన్ని దేవతలను పూజించినట్లయితే మీరు ప్రపంచం మొత్తం మిమ్మల్ని చెదరగొడతాను, అక్కడ మీరు కొద్ది మంది మాత్రమే అయిపోతారని ఆ గ్రంథంలో రాయబడింది యోషియాకి చెప్తూ వచ్చారనమాట యోధా జనాంగం గురించి. మరి ఆ ప్రపంచంలో చెదరగొడితే అక్కడక్కడ కొద్ది మంది వెళ్ళిపోతే ఆ ప్రాంతాల్లో ఆ జనం ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళేం కొద్దిగా ఉంటే ఏమవుతారు, ఎక్కువ మంది ఉన్నవాళ్ళు తక్కువగా ఉన్న వాళ్ళని పరిపాలన చేస్తారు, కొడతారు, తిడతారు, నిందిస్తారు, అవన్నీ భరించాల్సి వస్తుంది. ఇటువంటి అన్నీ చేస్తానరా బాబు, మీరు నా వలె పరిశుద్ధం ఉండండి అని దేవుడు వాళ్ళని ఆ గ్రంథంలో రాసి పెట్టాడు. కాబట్టి అది యోషియాకు వినిపిస్తున్నారు. ఆ విధంగా మరి పాషాని గ్రంథం చదువుతుండగా మరి దేవుని మాటలు మాట్లాడతామంటే ఆ దైవజనం ఇప్పుడు మేము మీతో మాట్లాడుతుంటే ఏమంటే దేవుడు మాట్లాడినట్టు మాట. మేము చెప్పేది ఎవరు మా మాటలు కాదు కదా, దేవుని మాటలను చెప్తున్నాం కాబట్టి దేవుడే మీతో మాట్లాడుతున్నట్టు నమ్మాలన్నమాట. అట్లా యోషియా ఏం చేశాడంటే, దేవుడు నా హృదయంలో ఇట్లా నాతో మాట్లాడుతున్నాడు హృదయంలో అనుకున్నాడు అనమాట. అయితే ప్రజలెంత పాపం చేశారో, అయ్యో ఇట్లా చేశారు కదా వీళ్ళు, ఇంత పాపం చేశారేంటి అని తన హృదయంలో అనుకుంటూ వచ్చాడనమాట. ఏం చేశారు పాపం అంటే, మరి దేవుణ్ణి విసర్జించటమే పాపం. కాబట్టి ఆ విధంగా చేస్తే శిక్ష వస్తుందని, ఆ జనం మీదకి శిక్ష వస్తుందని మరి యోషి ఏం చేస్తున్నాడంటే బాధపడుతూ ఉన్నాడనమాట. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మరి యోధా జనాంగానికి ఏం చేయాలి వాళ్ళ కొరకు? అరే వీళ్ళకి ఏం చేస్తే ఈ పాపం నుండి వీళ్ళు మరలుకుంటారని ఆలోచన చేసి ఏం చేశాడంటే, ఆయన దగ్గరికి వచ్చిన యాజకుడైన హిల్కియాను అతని స్నేహితుడైన పాషాన్ని ఏం చేశారంటే, అయ్యా మీరు దేవుని దగ్గరికి వెళ్ళండి, మరి దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుని దగ్గర పైకి కాదు దేవుని సన్నిధికి వెళ్ళటం, దేవుని దగ్గరికి వెళ్ళటం అంటే అర్థం చేసుకోండి. మరి ఇట్లా పాపం చేశారు కదా, ఈ యోధా జనాంగం మీదకి, ఈ రాజ్యం మీదకి, మరి నా మీదకి ఏమైనా దేవుడు శిక్ష ఎంత పంపిస్తాడో మీరు దేవుని దగ్గర విచారణ చేయండి అని వీళ్ళకి పురమాయిస్తూ వచ్చాడనమాట. ఎవరికి పురమాయించింది? వాళ్ళకి రాజు అయిన యోషియా దేవుని దగ్గర విచారణ చేయండి అని పురమాయిస్తూ వచ్చాడు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, మరి ఇట్లాగే విచారణ చేయడం, మన పితరులు మన విషయంలో రాయబడిన దానంతటి ప్రకారం చేయక, గ్రంథంలో రాసిన దాని ప్రకారం చేయక ప్రతికూలంగా నడుచుకున్నారు కాబట్టి, అయ్యో మరి వాళ్ళ మీద దేవుని కోపం ఎంతగా రగులుకుంటుందోనని యోషియా అంటే తన హృదయంలో మదన పడిపోతూ ఉన్నాడనమాట. తర్వాత యోషియా అట్లా ఆలోచించుకుంటూ ఉన్నాడు, ఏం చేయాలా, ఇట్లా వీళ్ళకి ఏం చేయాలి పరిహారం అనేది ఆలోచించుకుంటూ ఉన్నాడు అనమాట. అయితే మన విషయంలో కూడా ఇది నిజమే కదా, మన హృదయంలో కూడా చెడు ఆలోచనలు, చెడు తలంపులు వస్తూ ఉంటాయి, అవునా? అట్లా చేయకుండా మనం ఏంటంటే దేవుని యందు యోషియా వలె భయభక్తులు కలిగి ఉండాలా మన హృదయంలో, అవునా? అట్లా ఉంటారమ్మా. మన ఆలోచనలు ఎట్లా అంటే దేవునికి అనుకూలంగా ఉండాలా. యోధా ప్రజలు చేసినట్లు మరి పాపం చేయకూడదు. కాబట్టి మరి ఏం చేశాడంటే, అట్లా గినక మనం చేయకుండా ఉంటే జీవితంలో మనం దేవుని ద్వారా అనేకమైన మేళ్ళు పొందుతూ ఉంటాం. అర్థమైందా? యోధా ప్రజలు చేసినట్లు మనము మరి తిరుగుబాటు చేయకుండా ఉంటే దేవుని ద్వారా అనేకమైన మేళ్ళు పొందుకునే వారంగా ఉంటామన్నమాట. మరి ఆ తర్వాత యోషియా రాజు దేశంలో పెద్దలందరినీ పిలిపిస్తూ వచ్చాడు. ఇదిగోండి, మరి ఇట్లా నడుచుకోకుండా ఉండాలంటే ఏంటి వాళ్ళకి అప్పుడు ఆధారం ఏంటంటే మరి ధర్మశాస్త్ర గ్రంథము. ఇప్పుడు మనకైతే ఏమై ఆధారం ఉంది? బైబిల్ గ్రంథం ఉందన్నమాట. బైబిల్ గ్రంథము మన కొరకు దేవుడు ఏం చేశాడు, మరి వ్రాయిస్తూ వచ్చాడనమాట. ఇదిగో ఈయనేమో హిల్కియా, ఆయన స్నేహితుడైన పాషాన్ ఏం చేశాడంటే రాజు దగ్గరికి తీసుకెళ్ళి రాజుకు వివరిస్తూ వచ్చాడనమాట. అర్థమైందా? మరి ఆ విధంగా చేస్తూ వచ్చినప్పుడు
యోధా ప్రజలందరిని ఏం చేశాడంటే రాజు అయిన యోషియా, అయ్యా మీరందరూ ఇక్కడికి రండి, దేవుని వాక్యాన్ని వాళ్ళందరూ పోగు చేస్తూ వచ్చాడు ఈయన రాజు. అమ్మా అర్థమైందా? వీళ్ళందరిని పోగు చేసి మరి దేవుని వాక్య గ్రంథంలో ఇలాగుంది, మరి ఆ వాక్యాలు వినండి అని వాళ్ళకి చెప్తూ వచ్చాడనమాట. వినిపిస్తానికి ప్రజలందరిని సమకూర్చాడు. దేవుని వాక్యము వాళ్ళకి వినిపించడానికి ప్రజలందరినీ సమకూరుస్తూ వచ్చాడనమాట. ఈ వాక్యం చదువుతుండగా ఏమైంది, ప్రజల హృదయాల్లో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడనమాట. యోషియాతో ఎట్లా ఆ హిల్కియా పాషాను దేవుని వాక్యాన్ని యోషియాకు చెబుతుంటే దేవుడు మాట్లాడాలని గ్రహించాడో, అదే మాటలను వీళ్ళకి చెప్తుంటే వీళ్ళు కూడా ఏం చేశారు, అయ్యో దేవుడు ఇట్లా మాట్లాడుతున్నాడు మాతో అని ఏం చేశారు, గ్రహిస్తూ వచ్చారు వీళ్ళు దేవుని మాటలని. ఏం చేశారు, ఏం మాట్లాడుతున్నారంటే చూడండి, తిమోతీయులు 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఏం మాట్లాడుతూ వచ్చారో వీళ్ళతో. ఎట్లా ఉంది ఇప్పుడంటే దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. మరి అప్పుడు ఏం చేశాడు, ధర్మశాస్త్రం ఉన్న ఆ మాటలను పలికించినప్పుడు ఏం చేస్తుందంటే ఆ యొక్క వాక్యము ఏం చేస్తుంది చూడండి. దైవజనుడు అంటే హిల్కియా, యాజకుడు అంటే దైవజనుడు అనమాట. ఇప్పుడు మన పాస్టర్ గారి లెక్క. అప్పుడు హిల్కియా ఏం చేశాడంటే వాళ్ళకి మరి ప్రతి సత్కార్యం పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లుగా, సత్కార్యం అంటే మంచి కార్యాలకి పూర్ణంగా అంటే సంపూర్ణంగా సిద్ధపడి ఉండినట్లుగా దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము, దైవావేశం అంటే దేవుని యొక్క మాట, వీళ్ళు ఆయన యొక్క దైవావేశం వలన దేవుని మాటలు ఏం చేశారు, వ్రాస్తూ వచ్చారు. ఆ లేఖనాలు ఏం చేస్తాయి అంటే చూడండి, ఉపదేశిస్తారన్నమాట, బోధించటం అన్నమాట. తర్వాత మరి తప్పు లేదని చేస్తుంటే ఇట్లా ఉంది, ఇట్లా చేయకూడదని ఖండిస్తుంది దేవుని వాక్యం. అవునా? దేవుని వాక్యం ఖండిస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుందంటే తప్పులు సరిదిద్దుద్ది. మనం నీతిగా నడుచుకోవటానికి మరి మనకేం చేస్తుందంటే శిక్షణ చేస్తుందంటే తర్ఫీదిస్తుంది అనమాట. నీతిగా నడుచుకోవటానికి మనకి సహాయపడుతూ వస్తుంది. ఆ విధంగా అప్పుడున్న ధర్మశాస్త్ర గ్రంథం వాళ్ళకి రాజు వినిపించడం ద్వారా, వీళ్ళకి వినిపించడం ద్వారా ఏం చేశారంటే ఈ ప్రజలందరూ ఏం చేశారంటే మనసులో నొచ్చుకుంటూ వచ్చారు. అయ్యో మనం పాపం చేశామా, దేవుని దృష్టికి తిరుగుబాటు చేశామా అని గ్రహిస్తూ వచ్చారు. గ్రహించి వచ్చి ఏం చేశారంటే చూడండి, చిన్నపిల్లలు ఏం చేశారంటే వాళ్ళు తన హృదయంలో పశ్చాత్తాపడుతూ వచ్చారు పాపం చేసినందుకు. మరి రాజు ఏం చేశాడంటే ఈ జనులతో రాజు ప్రమాణం చేసి వీళ్ళతో కూడా ప్రమాణం చేయిస్తూ వచ్చాడు. ఇక మీదట మేము అలాగే చేయము, అట్లా విగ్రహాలను పూజించకూడదు, విగ్రహాలని ఆరాధించకూడదు, వాటి ఎదుట సాగిలి పడకూడదని ప్రజలు ఇదిగోండి చూడండి ఎట్లా ఉన్నారండి అప్పుడు జనాలు. ఈ యోషియా తండ్రి తాత కాలంలో జనులు ఎట్లా ఉన్నారంటే ఇదిగో ఈ విగ్రహానికి చేసుకొని ఇక్కడ సాగిలి పడుతూ వచ్చారు. తర్వాత ఇక్కడ ఏం చేశారంటే దాని ఎదుట మోకాళ్ళు ఉంచుకుని ఆరాధిస్తూ వచ్చారు. ఇట్లా ఉన్నారన్నమాట. ఇట్లా ఉన్న వాళ్ళకి ఇట్లా చేయకూడదు అనేసరికి వీళ్ళందరూ హృదయంలో నొచ్చుకొని ప్రమాణం చేస్తూ వచ్చారు. ఇక మీదట ఇట్లా చేయమని ఏం చేశారంటే మరి ఆ విగ్రహాలన్నిటినీ తీసివేస్తూ వచ్చారు. ఆ రాజ్యంలో కానీ ఇంకెక్కడెక్కడ ఉన్న ఇళ్లలో ఉన్నాయని విగ్రహాలను తీసివేస్తూ వచ్చారు. తీసివేసి మరి విగ్రహాలను పడేస్తూ వచ్చారన్నమాట. పడేసి వాటిని నాశనం చేశారు. మరి పూజించమని వాటిని పూజించమని దేవుని రాజు ఎదుట ప్రమాణం చేస్తూ వచ్చారనమాట. మరి విగ్రహాలంటే ఏంటి? ఈ విగ్రహాలంటే ఏంటి? అప్పుడంటే వాళ్ళు ఏదో రూపం చేసుకొని పూజించి ఆరాధిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మనకి ఎట్లా విగ్రహాలంటే ఏంటో తెలుసా? ఎక్కువ సమయం టీవీ చూడటం,
దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమిస్తామో అది మనకి విగ్రహంగా ఉంటుంది. దేవునికి ఇష్టం ఉండదన్నమాట. ఏం చేస్తాము, మరి ఫోన్లు చూస్తూ ఉంటాం, స్నేహితులతో సమయాన్ని గడుపుతూ వస్తాం, మరి ఏదైనా మంచి బండి కొనుక్కోవాలని మంచి బండి మీద లేదా మంచి సైకిల్ కొనుక్కోవాలని ఆశిస్తూ ఉంటాం. అవన్నీ ఏంటంటే మరి మన హృదయంలో దేవునికి అయిష్టమైన విగ్రహాలు అన్నమాట. ఆ విగ్రహాలను పెట్టుకొని మనం అయ్యో విగ్రహాలు పూజిస్తే దేవుణ్ణి పూజించలేమని అనుకుంటాం, కానీ విగ్రహాలను మాత్రం విడిచిపెట్టాం. విగ్రహాలను విడిచిపెట్టాలంటే ఎవరు సహాయం చేస్తారు? విగ్రహాలన్నింటినీ తీసివేయటం కొరకు ఎవరు సహాయం చేస్తారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఎట్లా అందుబాటులో ఉన్నారు? బైబిల్ రూపంలో అందుబాటులో ఉన్నారు. ఏం చేయాలి మరి? అనుదినము బైబిల్ని చదవాలి. వింటున్నారమ్మా? రాసుకుంటాను. నీ పాప నీ పేరేంటి? వినాలి జాగ్రత్తగా. నువ్వేంటి మరి వాళ్ళతో మాట్లాడుతున్నావు, మరి లేదో రాసుకుంటున్నావు. చెప్పే మాటలు శ్రద్ధగా వినాలి. యోషియా ఏం చేశాడు? యోషియా హిల్కియాను ఆయన స్నేహితుడు చెప్పిన దేవుని మాటలు శ్రద్ధగా విన్నాడు. అవునా? విన్నావా ఆ మాట? మరి శ్రద్ధగా విని తల్లి, శ్రద్ధగా వింటేనే దేవుని మాటలు మన హృదయంలో ఫలిస్తాయి అన్నమాట. మీరు కూడా బాబు గ్రీన్ టీషర్ట్ వినాలి, నువ్వే జాగ్రత్తగా వినాలమ్మా. దేవుని మాటలు ఇవి, నా సొంత మాటలు కాదు. నా మాటలు అయితే అసలు వినొద్దు, దేవుని మాటలు మాత్రమే వినండి. అవునా? కాబట్టి ఈ విగ్రహాలన్నీ తీసివేయాలంటే ఏం చేయాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలా. అయ్యా నా హృదయంలో నీకంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను అయ్యా, ఇది తీసివేయటానికి నాకు చేత కావట్లేదు, నువ్వు నాకు సహాయం చేయి అని దేవుని అడిగితే ఏం చేస్తాడు? మన హృదయంలో ఉన్న విగ్రహాలన్నింటినీ తీసివేస్తూ వస్తాడు. ఆ విధంగా మరి అప్పుడు విగ్రహాలు అన్నింటినీ తీసివేసినాక మరి ఈ యోషియా ఏం చేశాడంటే, ఈ యోషియా రాజు ఒక పండగ, ఆ ధర్మశాస్త్ర గ్రంథం వాళ్ళకి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథంలో ఒక పండగ గురించి ఉంది, పస్కా పండగ. పస్కా పండగ అంటే ఏంటో తెలుసా? చెప్తాను, శ్రద్ధగా వినండి. మరి ఇప్పుడు ఈ యోధా జనాంగము ఇజ్రాయెల్ జనాంగము కలిసి ఉన్నారు. అప్పుడు ఎప్పుడు దేవుని ప్రజలు అందరూ కలిసి ఉన్నప్పుడు వీళ్ళు తిరుగుబాటు చేసిన కారణం చేత ఏం చేశాడంటే ఐగుప్తులోనికి పంపిస్తూ వచ్చాడనమాట. అక్కడికి ఐగుప్తులోకి 400 సంవత్సరాల పైగా బానిసలుగా ఉంటూ వచ్చారు. మరి అక్కడ బానిసత్వం తట్టుకోలేక ప్రభువా మమ్మల్ని విడిపించంటే వాళ్ళు ఏం చేశారంటే దేవుడు వాళ్ళ కోసం ఒక నాయకుడిని మోషేని నియమిస్తూ వచ్చాడు. మోషే వాళ్ళని విడిపించడం కొరకు అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు. అయినా కూడా మరి ఐగుప్తు రాజు అయిన ఫరో ఏం చేశాడంటే ప్రతిసారి పంపిస్తాను, ఈసారి పంపిస్తానని వాళ్ళని మోసం చేస్తూ హృదయాన్ని కఠినం చేసుకునేవాడని పంపించలేదు. చివరిసారిగా ఏం చేస్తాడంటే దేవుడు, ఇదిగో ఈసారి మీరు వెళ్ళండి, ఇదిగో మీరు ఆ యొక్క ఐగుప్తు దేశంలో నేనేం చేస్తానంటే ఈ రాత్రికి తొలిచూలు మనుషులు కానీ పశువులు కానీ జంతువులు కానీ ఏదైనా సరే ఆ దేశంలో ప్రతి తొలిచూలను నేను చంపేస్తాను, అప్పుడు మిమ్మల్ని పంపిస్తాడని మోషేతో దేవుడు చెప్పినప్పుడు మోషే ఏం చేస్తాడంటే అక్కడున్న బానిసలుగా ఉన్న ఇశ్రాయేల్ ప్రజలకు ఏం చేస్తాడంటే మీరు ఇవాళ ఏం చేస్తారంటే మీరు మీ యొక్క గొర్రెల్లో కానీ మేకల్లో కానీ శ్రేష్టమైనది లోపం లేనిది అంటే కుంటిది కానీ గుడ్డిది కానీ ఇలాంటివి కాదు, మంచిగా ఉన్నది, పుష్టిగా ఉన్నది, బలంగా ఉన్నదాన్ని తీసుకొచ్చి ఏం చేశారు? పుష్టిగా ఉన్న దాన్ని ఏం చేశారంటే బలిగా అర్పించారన్నమాట. పుష్టిగా ఉన్న దాన్ని ఏం చేశారంటే దాన్ని మరి తలకాయ కోసేసి దాని రక్తాన్ని ఏం చేశారంటే ఒక పాత్రలో పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే మీ గుమ్మాలు ఉంటాయి కదా, ఆ గుమ్మాలకి ఆ రక్తాన్ని రాయండి. ఆ రక్తాన్ని రాసినప్పుడు ఏం చేస్తారంటే రాత్రి సంహారక దూతను పంపిస్తాను, మరి ఏ రక్తమైతే ఏ గుమ్మం మీద కనపడుతుందో ఆ ఇంట్లో మాత్రమే వదిలేసి మిగతా రక్తం లేని ఇళ్లలో ప్రతి తొలిచూల్ని మగోళ్ళమని ఆడోళ్ళమని ఏదైనా సరే నేను చంపడేస్తాను, అప్పుడు మిమ్మల్ని పంపిస్తాడని మోషేతో చెప్పినప్పుడు మోషే వాళ్ళకి చెప్పినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళందరూ ఒక మేకను కానీ ఒక ఏడాదిది ఒక సంవత్సరం ఉంది బాగా బలిసింది మంచిగా ఉన్న దాన్ని తీసుకొచ్చి వధించి దాని రక్తం వాళ్ళ గుమ్మాలకు రాస్తారనమాట. గుమ్మాలకు రాసినప్పుడు అది పస్కా బలి పశువు అన్నమాట. ఏం చేశారు చూడండి, ఇదిగోందండి
ఇట్లాగూ బలిపీఠం ఉండేదన్నమాట ఇదివరకు. అట్లా పస్కా బలి పశువును ఈ బలిపీఠం మీద వధించేవాళ్ళు అన్నమాట. అర్థమైందా? ఆ యొక్క రక్తం చూసిన మరణ సంహారక దూత ఏం చేసిందంటే ఆ గృహాలను వదిలేసి మిగతా గృహాల్లో ఉన్న ప్రతి తొలి చోళ్ళని చంపేసిందనమాట. చంపేసేసరికి అక్కడికి ఆ రాత్రి తెల్లారలేసేది ప్రతి ఇంట్లో శవమే. ఇద్దరు గొల్లుమని ఏడుస్తున్నారు. రే అప్పుడు అంటాడు ఫరో, నాయనా మీరు ఇక్కడ ఒక్క నిమిషం ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి, మా దేశం విడిచి వెళ్ళిపోండి అని అంటే అప్పుడు పంపిస్తాడనమాట. ఇదేది పస్కా బలి పశువును వధించడం ద్వారా వాళ్ళు ఇట్లాగూ పస్కా బలి పశువును వధించి మరి అప్పుడున్న బానిసత్వంతో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడుతూ వచ్చారు. ఎందువలన అట్లా పస్కా బలి పశువు రక్తం ఏం చేసిందంటే వాళ్ళ పాపాన్ని కప్పిపెడుతూ వచ్చిందనమాట. అర్థమైందా? కప్పిపెట్టి ఏం చేసిందంటే ఆ పాపం వాళ్ళ మీద లేకుండా చేస్తూ వచ్చింది. మరి పస్కా బలి గురించి అర్థమైంది కదా. ఆ యొక్క బలియాగం అప్పుడు ఎవరికి? యేసు ప్రభు రాకమునుపు ఉన్న దేవుని ప్రజలైన వారి కొరకు అది. ఇప్పుడైతే మరి మనకేంటి? పస్కా బలి పశువుగా ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చారు. అర్థమైందా? యేసయ్య వచ్చారనమాట పస్కా బలి పశువుగా. యోహాను సువార్తలో ఉంది 1వ అధ్యాయం 29లో చూస్తే ఏంటంటే మన కోసం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. సర్వమానవాళి పాపం కోసం ఏం చేశాడు? చనిపోతూ వచ్చాడు, సమాధి చేయబడ్డాడు, ఆరోహణమై 3వ దినాన పైకి లేస్తూ వచ్చాడనమాట. పైకి లేచి ఆరోహణమై పైకి వెళ్ళిపోయాడు. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేయాలి? బలులు అర్పించవలసిన అవసరం లేదు. ఏం చేశాడు చూడండి యేసు ప్రభు. యేసు ప్రభు రాకమునుపు మరి దేవుని ప్రజలైన వారు పాపం పరిహారం కోసం ఏం చేశారంటే ఇట్లా ఏడాది గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ బలి అర్పించి వాళ్ళ పాపాన్ని పరిహారం చేసుకుంటే ఇప్పుడు మనకు ఆ గొర్రెలు మేకలు అర్పించవలసిన అవసరం లేకుండా ఒక్కసారే బలిగా యేసు ప్రభు ఏం చేశారంటే ఇదిగో ఈ విధంగా ఈ స్థితి నుండి ఏం చేశారంటే యేసు ప్రభు కలవరి శిలువలో మన కొరకు అర్పించబడుతూ వచ్చాడనమాట. అర్థమైందా? కాబట్టి ఆ యొక్క బలియాగమందు విశ్వాసం ఉంచితే చిన్నపిల్లలైనా సరే మీరు యేసు ప్రభు నీ కొరకు నా కొరకు చనిపోయాడని, సమాధి చేయబడి తిరిగి లేచాడని మీరు నమ్మినట్లయితే మీరు చేసిన పాపమంతటిని ఈ కలవరి శిలువలో కార్చిన రక్తం ద్వారా ఏం చేస్తాడంటే మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. ఇంకా మీ మీద పాపం అనేది ఉండదు. దేవునితో శాశ్వతమైన ఎడబాటు అనేది ఉండదు. అప్పుడు మనం యేసు ప్రభువుని అంగీకరిస్తే ఎక్కడుంటాం తెలుసా? ఎక్కడుంటాం? దేవునిన్నే చోట. దేవుడు ఎక్కడుంటాడు? పరలోక రాజ్యంలో ఉంటాం. పరలోక రాజ్యంలో ఉంటే ఎట్లా ఉంటుంది తెలుసా? అబ్బో ఇక మనకు నిత్యానందం, సంతోషమే, ఏడుపు ఉండదు, పండ్లు కొరగటం ఉండదు, ఏమీ కష్టం అనేది ఉండదు ఇక అక్కడ. అది కావాలంటే మనం ఎక్కడికి రావాలి? యేసు ప్రభు దగ్గరికి రావాలా. యేసు ప్రభు చేసిన బలియాగమందు విశ్వాసం ఉంచాలా. అవునా? ఇవన్నీ మరి ఈ విధంగా చేసినాక మరి యోధా ప్రజలు పాపాన్ని పరిహారం చేసి ఏం చేసినాడంటే యోషియా ఇవన్నీ చేసిన తర్వాత మరి 16 సంవత్సరాల వయసు వచ్చినాక ఏం చేసినాడంటే సంవత్సరాల వయసు వచ్చేసరికి ఏం చేశాడంటే రాజ్యము అంతకితం పాపంతో నిండి ఉన్నది కదా, ఆ పాప మూలాలు ఇంకా నిలిచి ఉన్నాయి జనాల్లో. అర్థమైందా? ఆ పాప మూలాలు జనాల్లో నిలిచి ఉండడం ద్వారా అయ్యో మరి ఈ పాపం ఎట్లాగ తీసివేయాలని ఆలోచిస్తూ మరి ఏం చేశాడంటే దేవుడి యొక్క సహాయం కొరకు ఆయన మాటకి విధేయత చూపించి ఆయన దేవుని యొక్క ఆలోచన తెలుసుకుంటాక ఏం చేశాడంటే ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఎప్పుడు? ఏ వయసులో? 16 సంవత్సరాల వయసులోనే దేవుని సన్నిధిలో ప్రార్థించటం మొదలుపెట్టాడు. అప్పుడు ఇంతగా మనకున్నంత స్వేచ్ఛగాను పూర్తి బైబిల్ ఆయనకి లేదు. సరైన సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఏదో కొద్దిమంది మాత్రమే సలహాలు ఇచ్చారు, కానీ దైవికమైన సలహాలు ఇచ్చేవాళ్ళు అన్ని సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉండకపోవచ్చు.
ఇప్పుడైతే మనకి ఏ విధంగా నడుచుకోవాలో, ఎట్లా నడుచుకోవాలో, దేవుని యందు ఎలా విధేయత చూపించడం కోసం దేవుడు ఏం చేశాడు, పూర్తి బైబిల్ మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అర్థమైందా? 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఏం చేశాడంటే దేవుని దగ్గర ప్రార్థన చేసి వీళ్ళ గురించి ప్రార్థన చేస్తూ వచ్చాడనమాట. ఎవరి గురించి? యోధా జనాంగం గురించి ప్రార్థన చేసుకొని దేవుని యొక్క ఆలోచన తెలుసుకున్నాడు. ఆలోచన తెలుసుకుని ఏం చేశాడంటే 20 సంవత్సరాల వయసు వచ్చినాక మరి ఏం చేశాడంటే ప్రార్థించడం మొదలుపెట్టి తన సేవకులందరిని పిలిపించాడు. మరొకసారి పిలిపించి ఏం చేశాడంటే ఈ విగ్రహాలన్నిటిని తీపిచ్చేస్తూ వచ్చాడనమాట. అర్థమైందా? ఇదిగోండి చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ విగ్రహాలను వీటన్నిటి తీపిచ్చేస్తూ వచ్చాడు. ఆ యొక్క వాళ్ళందరిని తీసుకుని వచ్చి ఎవరిని? యోధా జనాంగంలో ఉన్న పెద్దల్ని, అంటే రాజ్యంలో పెద్దలు కొంచెం సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరిని తీసుకొచ్చి ఏం చేశాడంటే ఇదిగో వాళ్ళకి ఈ విధంగా విగ్రహాలను వీటన్నిటి తొలగించడానికి ప్రజలు ఏం చేస్తారు, విగ్రహాలను వీటన్నిటిని వీళ్ళందరూ వాటిని విగ్రహాలను పొడిచేసి పడేస్తూ వచ్చారనమాట. పడేసేసి ఏం చేసినారంటే ఆ ప్రకారము యోధా రాజ్యాన్ని బాగు చేస్తూ వచ్చారు. బాగు చేస్తూ వచ్చినాక మరి తర్వాత యోషియా 26 సంవత్సరాలు వచ్చేసరికి ఏం చేశాడంటే 26 సంవత్సరాలు వచ్చి ఆ రాజ్య పరిపాలనలో 26 సంవత్సరాల నుంచి రాజ్య పరిపాలన చేస్తుండగా దేవుని మందిరం గురించి కూడా ఆలోచిస్తూ వచ్చాడు. అర్థమైందా? 16 సంవత్సరాలు ఏంటంటే ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. 20 సంవత్సరాలు వచ్చేసరికి దేవుని మందిరంలో ఉన్న, దేవుని రాజ్యంలో ఉన్న ఈ విగ్రహాలన్నింటిని తీసివేయాలని ఆజ్ఞాపించి ఆ ప్రకారము చేపిస్తూ వచ్చాడనమాట. మరి తర్వాత 26 సంవత్సరాలు వచ్చి దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. దేవుని మందిరం ఎట్లా ఉంది అప్పటికి? ఇదిగోండి చూడండి, చెట్లు పుట్లు పాములు గోడలు పగిలిపోయి నానా విధంగా పాడైపోయి ఉందన్నమాట. దీని గురించి చింతగలవాడై ఉన్నాడనమాట. 26 సంవత్సరాలు వచ్చేసరికి దేవుని మందిరం గురించిన ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. విన్నారమ్మా? ఆశ కలిగి ఏం చేశాడు, ఈ మందిరాన్ని బాగు చేయాలనుకుంటూ వచ్చాడనమాట 26 సంవత్సరాలకే. కాబట్టి దేవుని మందిరాలను బాగు చేయాలంటే ఆ ప్రజలందరూ సహాయం కావాలి కదా, వాళ్ళని పురమాయించి దేవుని మందిరాన్ని కడతానికి ప్రేరేపిస్తూ వచ్చాడు. వాళ్ళు ఏం చేశారంటే దానికోసం కావాల్సిన రాళ్లను చెక్కలను వీటన్నిటిని తెచ్చి మరలా ఇది చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారు, చెక్కలు ఇట్లా అందించడం ఇదంతా మళ్ళా మందిరాన్ని కడతం ప్రారంభిస్తూ వచ్చారు. అర్థమైందా? కాబట్టి మీరు చిన్న వయసులోనే యోషియా దేవుని యందు భయభక్తులు కలిగి ఎట్లా ఉన్నాడు, తన పితరుడైన దావీదు ఈ యోషియా తాత నాన్న దుర్మార్గంగా నడుచుకున్నారు, కానీ అంతకుముందున్న రాజు ఎలాంటి వాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా నడుచుకున్నాడు. అలాగూ యోషియా నడుచుకోవాలని తీర్మానం చేసుకొని 16 సంవత్సరాలు వచ్చినప్పుడు ఏం చేశాడు, పరిపాలన చేస్తుండగా 16 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఆ రాజ్యం గురించి యోచించి ఎట్లా దీన్ని బాగు చేయాలని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. 20 సంవత్సరాలు వచ్చేసరికి ఏం చేశాడమ్మా, దేవుని యోధా రాజ్యంలోనూ దేవుని మందిరంలో ఉన్న విగ్రహాలన్నిటినీ తొలగించడానికి పూనుకుంటూ వచ్చాడు. ఇటన్నిటిని చేయండి అని వీళ్ళకి ఆజ్ఞాపిస్తూ వీళ్ళు ఏం చేస్తున్నారు, యోధా రాజ్యంలోనూ దేవుని మందిరంలో అన్నింటినీ తొలగిస్తూ వచ్చాడనమాట. దేవుని మందిరం 26 సంవత్సరాలు వచ్చేసరికి ఇట్లాంటిగా ఉన్న మందిరాన్ని మంచిగా కట్టాలని ఈ విధంగా ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అవునా? మరి యోషియా చూడండి, మరి వాళ్ళ నాన్న వాళ్ళ తాత దుర్మార్గంగా నడుచుకున్నా కూడా మరి యోషియా చిన్నప్పటి నుండి దేవుని యందు భయభక్తులు గలవాడుగా ఉన్నాడు. ప్రార్థించటం నేర్చుకున్నాడు, దేవుని ఆలోచనలు తెలుసుకున్నాడు. మరి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసివేయటం ప్రారంభించాడు. అర్థమైందా? తర్వాత దేవుని మందిరాన్ని బాగు చేయటం వచ్చాడు. దేవుని మందిరం ఇప్పుడు అదివరకు ఏమో దేవుని మందిరం అనేవాళ్ళు, ఇప్పుడు దేవుని మందిరం ఎక్కడుంది, మన హృదయమే దేవునికి ఆలయముగా ఉంది. అర్థమవుతుందా? మన హృదయమే దేవునికి ఆలయం. ఆ యొక్క ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఆడిని పాడు చేస్తానని సెలవిస్తున్నాడు. ప్రియమైన వారులారా, ఆ విధంగా
మరి దేవుని యొక్క మందిరాన్ని అంటే మన హృదయాన్ని మనం భద్రం చేసుకోవాలి. భద్రం చేసుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి రావాలా. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఏం చేశాడన్నది మరి బైబిల్ గ్రంథంలో మనకు వివరంగా చెప్తూ ఉన్నదన్నమాట. యేసు ప్రభు మన పాపాల మీద చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. అది కనుక మనం విశ్వసించినట్లయితే మన హృదయం బాగుగా ఉంటుంది. అట్లా మన హృదయం బాగుగా ఉన్నట్లయితే ఏం చేస్తాడు దేవుడు? మనకి మీకు మంచి జ్ఞానం ఇస్తాడు. మిమ్మల్ని మీరున్న ప్రాంతాల్లో తలమానికంగా ఉంచుతాడు. యోషియాని 8 సంవత్సరాలు అప్పుడే రాజుగా ఎట్లా అభిషేకించాడో మరి అట్లాగే మిమ్మల్ని కూడా తలమానికంగా ఉంచుతాడు. భవిష్యత్తులో మీకు మంచి ఉద్యోగాలు ఇస్తాడు, మంచి జ్ఞానం ఇస్తాడు, మంచి నడవడిక నేర్పిస్తాడు. మీ భవిష్యత్తు అంతా బాగుంటుంది. మరి ఇట్లా బాగుండే యేసు ప్రభు కావాలా, మన సొంత ఆలోచన చెప్పు నడుచుకుంటారా అనేది మీరు యోచించుకోవాలి. ఒకవేళ మాకు ఇట్లా మా సొంత ఆలోచన వద్దు, మేము యేసు ప్రభువుని మాత్రమే నమ్ముకుంటాం, మా జీవితాలను బాగు చేసుకుంటాము, మా సొంత రక్షకుడిగా మేము అంగీకరిస్తామని మీరు గనుక తలంచినట్లయితే, ఎవరైనా అట్లా నేను సొంత రక్షకుడిగా ఈ దినమందు నా ప్రభువును అంగీకరిస్తున్నానని, ఆయన చేసిన బలియాగమందు విశ్వసిస్తున్నానని మీరు నమ్మినట్లయితే మీ చెయ్యి పైకెత్తారనుకో, మీ గురించి ప్రార్థన చేస్తాం. మిమ్మల్ని దేవుడు రక్షణానుభూతికి తీసుకుని వస్తాడు. ఆ రక్షణ ద్వారా మీరు శాశ్వతంగా దేవునితో కలిసి ఉంటారన్నమాట. అది కావాలంటే మరి యేసు ప్రభు ఒక్కటే మార్గం, ఆయనే ఏకైక మార్గం. ఆయన ఏమిచ్చాడంటే, ఏం చెప్పాడంటే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని యేసు ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి మీరు కనుక అట్లా అంగీకరించినట్లయితే మీ చెయ్యి పైకెత్తండి. మనం ప్రార్థన చేసుకుందాం.